తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం, ఆయన ఇచ్చిన పథకాలు అన్నీ అందుతున్నాయా? ఏం బతకలేము విన్నాము. ఏమో ఇప్పుడు అవి గ్యాస్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఊళ్ళోకి రోడ్లు మంచిగా చేస్తలేరు. నువ్వు అడిగితే కూడా ఎమ్మెల్యే కూడా చెప్తలేడు. ఆ మంచి సంపాదిస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు. కాంగ్రెస్ ఇప్పుడు డెవలప్మెంట్ విషయానికి వస్తే ఊర్లలోనే డెవలప్మెంట్ మంచిగా జరుగుతుంది అని అంటుండ్రు. ఫ్రీ బస్సు కూడా ఊర్లలో మంచిగా ఉపయోగించుకుంటున్నారు. బస్సు కాలేజీల కోసం మన ప్రైవేట్ ఏం రాదు. బస్సులు వస్తలేవు, రోడ్లు బాగాలేవు, ఏం పనులు అయితే లేవు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇలా డెవలప్మెంట్ అనేది జరగలేదా? అప్పుడు జరిగినాయి, అప్పుడు రోడ్లు అయినా అన్నీ అయినాయి, డబ్బులు అన్నీ ఇప్పటికైతే ఏం పనులు చేస్తలేరు ఊర్లో. అంటే ఇంతకు ముందు మనకి రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు కేసీఆర్ అయినాడు, రేవంత్ రెడ్డి వేయలే. రేవంత్ రెడ్డి కూడా రైతు రుణమాఫీ జరిగింది, రైతు బంధు జరిగింది కదా. ఒకసారి వేసినాడు రైతు బంధు, రుణమాపై మాపైంది అంతే. ఏం చేసినాడు ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? అంటే కేసీఆర్ కొంచెం పనులు చేసినాడు, డబ్బులు ఇచ్చినాడు కదా, కొంచెం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు కాబట్టి బస్సు. రేవంత్ రెడ్డి కాకపోతే ఇది ఒకటి బస్సు పెట్టినాడు, కరెంటు బిల్లు ఒకటి ఉచితం ఇచ్చినాడు, అదొకటే ఇచ్చినాడు మంచి. అంటే ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ జరగనప్పటికీ కూడా మీ గ్రామంలో చూసుకుంటే కాంగ్రెస్ మళ్ళీ విన్ అయ్యింది. కాంగ్రెస్ అంటే కృష్ణమోహన్ దాంట్లో పోయినాక ఇచ్చినాడు. కృష్ణమోహన్ మన దాంట్లో కాంగ్రెస్ కాబట్టి ఎమ్మెల్యే కదా, అవన్నీ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎమ్మెల్యే సర్పంచ్ గెలిపించుకున్నాడు.